తెల్లవారుజామునే తొలి కూతతో పళ్లను నిద్రలేపే కోడి గ్రామాల్లోనూ కనిపించటం లేదు. పోషకాలు మెండుగా ఉన్న నాటు కోడిగుడ్డు కొందామన్నా మార్కెట్లో లభించటం లేదు. ఇంటిలోనూ పెరటిలోనూ సందడిగా తిరుగుతూ కూత పెట్టే కోళ్లు కనుమరుగవుతున్న ప్రస్తుత రోజుల్లో వాటి సంతతి వృద్ధికి కొందరు రైతులు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్ డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని నాటుకోళ్ల పెంపకాన్ని ఆదాయ వనరుగా మలుచుకుంటున్నారు. 1-2 కోళ్లకే పరిమితం కాకుండా ఒకేసారి వేల సంఖ్యలో పెంపకం చేపట్టి లక్షలు సంపాదిస్తున్నారు. ఈ దృశ్యాలను చూస్తే ఆహా అనిపిస్తుందా? ఒకే చోట 100 కోళ్లు కనిపించడం ఆశ్చర్యంగా ఉందా? అటూ ఇటూ తిరుగుతూ కూత పెడుతుంటే వింతగా ఉంది కదూ. భూతద్దం వేసి వెతికినా నాటుకోళ్లు కనిపించని ప్రస్తుత తరుణంలో ఇన్ని కోళ్లు ఒకే చోట చేయడం నిజంగా ఆశ్చర్యమే. పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలో విశాల షెడ్లలో పెరుగుతున్న ఈ నాటుకోళ్లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. సేద్యానికి జతగా అదనపు ఆదాయాన్నిచ్చే వీటి పోషణ పట్ల ఆసక్తిని కలిగిస్తున్నాయి. నాటుకోళ్లు సాధారణంగానే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అదే డిమాండ్ కి సరిపడా ఇంకా పెంచుకుంటే ఇంకా వ్యవసాయ అనుబంధంగా కూడా ఆదాయం బాగుంటది. పెంట కూడా మన వ్యవసాయానికి ఉపయోగపడుతుంది కాబట్టి మేము కూడా స్టార్ట్ చేద్దామని వచ్చామండి. పూరిపాకలు, ముత్యాల మొగ్గులు, పాడి పంటలు, పశుపక్షాదులే పల్లె అందాలకు చిరునామాలు. పట్టణీకరణ, ఆధునిక జీవనంతో పల్లెదనం చిన్నబోతోంది. కాల ప్రవాహ జడిలో సంప్రదాయాలు కనుమరుగు కావడమే కాదు, ఒకనాడు ప్రతి ఇంటిలో భాగమైన నాటుకోళ్లు నేడు కనుమరుగయ్యాయి. పర్వదినాలలో పందాల రాయిళ్లకు ఉత్సాహాన్నిచ్చే కుక్కుటాలు సైతం అరుదైపోయాయి. అందుకే తిరిగి వాటి సంతతిని వృద్ధి చేసి మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో అభ్యుదయ రైతులు పెంపకానికి మొగ్గు చూపుతున్నారు. తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 500 చెల్లిస్తామన్నా 2 రోజుల ముందు చెబితేగాని నాటుకోడి దొరకని విధంగా ఇక్కడి కోళ్లకు డిమాండ్ ఏర్పడిందని చుట్టుపక్క రైతులు చెబుతున్నారు. నాటుకోళ్లు డిమాండ్ కూడా బాగుందండి. గుడ్డు డిమాండ్ కూడా బాగుందండి. 8 రూపాయలు గుడ్డు అంటే గుడ్డు దొరకడం కష్టమైపోతుంది వీళ్ళ దగ్గర కూడాను. కోడి 500 అంటే 2 కేజీలు 2 కేజీలన్నర వరకు కొనుక్కునే అతనికే బాగుంటుంది, ఇతనికే అనుకూలంగా ఉంటుందండి. ఒక 2 రోజులు ముందు చెప్తేనే కానీ కోళ్లు దొరికే పరిస్థితి లేదండి. ఇది మార్కెట్లో గిరాకీ ఔషధ గుణాలు కలిగిన నల్లకోళ్లను చండీగఢ్ నుంచి విడతలవారీగా తెచ్చి పెంపకం చేపట్టిన వెంకటరామన్నగూడెం రైతు మంచి ఫలితాలు సాధిస్తున్నాడు. స్వీయ పాఠాలతో మెలకువలు నేర్చుకుని కోళ్ల సంఖ్యను రెట్టింపు చేస్తున్నాడు. పెట్టిన పెట్టుబడులు పోను అధిక లాభాలు ఆర్జిస్తున్నాడు. 4 సంవత్సరాల క్రితం ఈ నల్లకోళ్లను మాత్రమే వేసాను. నేను 100-200 అలా పెంచేవాడిని. షెడ్లది కూడా నేను మొత్తం 10,000 కోడికి సరిపడగా షెడ్లు వేశాను. 20 లక్షలు అయింది. అయితే ఫస్ట్ బ్యాచ్ కింద ఒక 1000 కోడి తీసుకొచ్చి వేస్తే పోయిన సంవత్సరం కొన్ని అమ్మగా వైరస్ వచ్చి పోయినాయి. వాటికి నేను వ్యాక్సినేషన్స్ అది ఏమి చేయించలేదండి. ఆ తర్వాత ఏమనుకున్నానంటే యోహో ఈ విధంగా ఉంది కదా అని చెప్పేసి ఈ సంవత్సరం మళ్ళీ నేను 2,000 పిల్లలు వేసానండి. ఈ రోజుకి నాకు 1,80,000 ఖర్చు వచ్చిందండి. 5 నెలలు అయిందండి. 5 నెలల్లోని నేను 600 కోడి అమ్మానండి. 600కి నాకు దగ్గరగానండి 2,40,000 దాకా వచ్చినాయండి. ఇంకా 1000 కోడి ఉంది కాబట్టి అండి ఇంకా 5 లక్షలు ఉన్నట్టే అండి. ఇది చాలా లాభదాయకంగా ఉందండి. రాష్ట్రంలో ఏకైక నాటుకోళ్ల ఫారంగా గుర్తింపు పొందిన ఇక్కడ పలు రకాల కోళ్లు పెరుగుతున్నాయి. రాజమండ్రి, తణుకు, తాడేపల్లిగూడెం నుంచి వ్యాపారులొచ్చి గుడ్లను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ప్రణాళికాబద్ధంగా పెంపకం చేపడితే గంప కింద కోళ్లు భారీ లాభాలు ఆర్జించి పెడతాయనడంలో సందేహం లేదు.